మన దేశాన్ని ప్రస్తుతం అయోధ్య ఫీవర్ పట్టుకుంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ ఘట్టానికి సమయం సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు తమ భక్తిని విభిన్న రూపాల్లో చూపిస్తున్నారు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 10 మంది కలిస్తే అయోధ్య రామ మందిరం గురించే మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది వివిధ రూపాల్లో రామభక్తిని చాటుకుంటున్నారు. రాముని కోసం వివిధ రూపాల్లో తోచిన సహాయం చేస్తుండగా మరికొంతమంది వందల కిలోమీటర్లు కాలినడకన అయోధ్యకు చేరుకుంటూ మొక్కులు చెల్లిస్తున్నారు. మరికొంతమంది మతాలకు అతీతంగా రాముని కీర్తిని వేణోళ్ల పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు భక్తులు రాముడి రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కర్ణాటకలోని బెళగావి ప్రజలు శ్రీరాముని మీద ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. చిన్న అక్షరాన్ని టాటూగా వేయించుకోవడానికే చాలా మంది భయపడుతుంటారు. కానీ బెళగావి ప్రజలు మాత్రం ఏకంగా రాముని రూపాన్ని తమ శరీరంపై ప్రతిష్ఠించుకుంటున్నారు. రాముని దివ్య తేజాన్ని టాటూలు వేయించుకుంటూ వారి భక్తిని చాటుకుంటున్నారు. అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో బెళగావి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభయ పాటిల్ రాముని రూపాన్ని టాటూలు వేయించే కేంద్రాలను ప్రారంభించారు. దీనికోసం టాటూ కళాకారులను తీసుకువచ్చారు. నియోజకవర్గ పరిధిలో 3 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఉచితంగా శ్రీరాముని టాటూలు వేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాలు ఈ నెల 22వ తారీఖు వరకు అందుబాటులో ఉంచనున్నట్లు ఎమ్మెల్యే అభయ పాటిల్ తెలిపారు. కనీసం 10,000 మంది ఆసక్తి ఉన్న ప్రజలకు టాటూలు వేయించేలా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే అభయ పాటిల్ తెలిపారు. అయితే బీపీ, మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు టాటూలు వేయించుకోరాదని సూచించారు. ప్రజల నుంచి స్పందన వస్తుందో రాదో అనుకున్నానని, కానీ ప్రజలు గంటల తరబడి క్యూలలో వేచి ఉండి మరీ స్వామివారి టాటూలు వేయించుకొని తమ భక్తిని చాటుతున్నారని తెలిపారు.